హైదరాబాద్లో కొత్తగా ఏర్పడిన సీఎంసీ కోసం ఐకానిక్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ భవనం సైబర్ టవర్స్ మాదిరిగా డిజైన్ చేయనున్నారు. సుమారు 200 కోట్ల వ్యయంతో కైట్లాపూర్ ప్రాంతంలో 5 ఎకరాల్లో G+8 అంతస్తులతో ఈ సమగ్ర భవనం నిర్మించనున్నారు. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే ఈ మేనిఫెస్టోపై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు కాపీ చేసినట్టే ఉందని కామెంట్లు చేస్తున్నారు. కొత్త పార్టీ పాత హామీలు అంటూ ట్రోల్స్ కు గురవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ ను అభినందించారు. ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో తరంజిత్ భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఇద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన అనుబంధాన్ని ప్రస్తావించిన ట్రంప్ తరంజిత్ నాయకత్వంలో ఢిల్లీ మరింత అభివృద్ధి సాధిస్తుందని, అంతర్జాతీయ సంబంధాలు ఇంకా బలపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండోనేషియాలో ఎయిర్ బస్ H-130 హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాంటాక్ట్ కోల్పోయి కూలిపోయింది. ఈ ఘటన వెస్ట్ కలిమంతాన్ ప్రావిన్స్ లోని అరణ్య ప్రాంతంలో జరిగింది. వెస్ట్ బెంగాల్కు చెందిన ఆనంద్ కుమార్ అనే వ్యక్తి దేశంలోని 500కి పైగా మహిళలను మోసం చేసి సుమారు 2 కోట్లు దోచుకున్నట్లు బయటపడింది. డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి మహిళల విశ్వాసం సంపాదించేవాడు. ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరవుతూ ఆ తర్వాత అత్యవసర పరిస్థితులు అంటూ డబ్బులు తీసుకునేవాడు. ఒక బాధితురాలు 7 లక్షలు కోల్పోయిన ఫిర్యాదు ఆధారంగా ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.